కేసుతో 5 ఏళ్లుగా పోస్టింగ్ ఇవ్వడం వైనం అప్పటి నుంచి ఒంటరిగానే ఏబీ వెంకటేశ్వరరావు పోరు హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన మళ్లీ సస్పెన్షన్ పదవి విరమణ సమయంలో ప్రభుత్వ వేధింపులు సీనియర్ ఐపీఎస్ అధికారికి ఎట్టకేలకు ఊరటంటూ జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ నిజాయితీ సమర్థత కలిగిన డీజీ ర్యాంక్ అధికారి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కక్ష సాధింపులు వేధింపులతో 5 ఏళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు గురి చేసిన జగన్ అనుకో నిరంకుశత్వం నియంతృత్వం అహంకారంపై పడిన సమ్మెట పోటీది ఆయనపై వైకాపా ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ తీర్పు వెలువరించింది. కర్రు కాల్చి వాత పెట్టింది. తనపై కక్ష సాధింపే లక్ష్యంగా ఏళ్ల తరబడి పోస్టింగ్ వేతనాలు ఇవ్వకుండా అక్రమ కేసులు తప్పుడు అభియోగాలు పెట్టి వేధించినా ఎక్కడా తగ్గకుండా ఒంటరిగానే తొలగించి తుది వరకు ధైర్యంగా పోరాడినందుకు ఆయనకి చాలా ఆలస్యంగానైనా సరైన న్యాయం చేకూరింది. తాను ఏ తప్పు చేయలేదంటూ మొదటి నుంచి వాదన వినిపిస్తున్న ఆయన చివరికి నైతికంగా గొప్ప విజయం దక్కించుకున్నారు. దురుద్దేశపూరితంగా తనకు ఆపాదించిన అభియోగాలన్నింటినీ పటాపంచలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదంటూ హైదరాబాద్లోని క్యాట్ బుధవారం తీర్పిచ్చింది. ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను రెండోసారి సస్పెండ్ చేయడానికి సవాల్ చేస్తూ గత ఏడాది ఏప్రిల్లో ఆయన హైదరాబాద్లోని క్యాట్ని ఆశ్రయించారు. సుదీర్ఘకాలం పాటు ఇరుపక్షాల వాదనలను ట్రిబ్యునల్ ఎట్టకేలకు తీర్పిచ్చింది. ఏబీవీ సస్పెన్షన్ చట్టవిరుద్ధమని ఒకసారి హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పాక కూడా రెండోసారి సస్పెండ్ చేయడం అంటే అది వేధించడమని వ్యాఖ్యానించింది. ఆయనకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్కి